షేర్ చేయండి మామ. చింతమడుగు గోయింగ్ టు నల్లమల్ల నల్లమల్ల అంతా మా చేస్తున్నావా ఇక్కడ మామ. కిలోమీటర్ వచ్చింటాం అంతేగా మామూలుగా చింతలమడుగు టైంలో అయితే బాగా పచ్చగా బాగుండేది. చిల్లి పండ పడ్డది మా వర్షం. ఇది పచ్చ పచ్చగా ఉంది అసలు 5 రూపాయలు కొట్టుడు. 5 రూపాయలు ఇప్పించుకోవాలని చెయ్యి ఆలాడు పడేది ఈడ్చుకుంటూ పోయేది వాళ్ళు ఏమో. అరలెత్తుకోడానికి వచ్చిన వాళ్ళు 3 సున్నుండలు 3 పప్పు ముద్దలు వాటర్ 3 లీటర్లు సెట్ ఆడగానే తినాలంటే చాలా ఫ్రై. చూడు పొడి పొడి కొట్టుకోండి చేపలు ఉంటాయి చూడు, ఆ పొడి చేపలు బాబాయి. తెచ్చి పెరుగుతాయి కానీ పెద్ద చేపలు. ఏం ఫారెస్ట్ అబ్బా, భలే ఉందిగా మామ. ఇక్కడ చూడు కొండలు దగ్గరకు వచ్చి దూరం దొరికిపోతుంటే చూడు మామ. అదే మామ చూడు ఒకసారి దగ్గరికి పోతుంటే దూరం పోతున్నాయి కొండలు. దారిలో పెట్టిన చాలు. డీప్ ఫారెస్ట్, నల్లమల్ల డీప్ ఫారెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ నల్లమల్ల డీప్ ఫారెస్ట్. మామ ఈడు దాకా వచ్చేటట్టున్నాయి మామ. నీళ్ళు వాడు వేసిండుగా, నెంబర్ వేసిండుగా మామ. లొకేషన్ లాంటి లాంగుతుందా ఫారెస్ట్ అయ్యా అసలు వాళ్ళంతా ఫ్లాట్లలోకి వచ్చినాం మనం. ఫ్లాట్దేగా మరి. నాకు ఈ సౌండ్కి స్పీకర్ సౌండ్కి మామ వెనక ఆఫ్ ఉంటుంది చూడు బటన్, వెనక చేసి ఆఫ్ ఆఫ్ ఇవాగేనా. మామ లోయలు ఉన్నట్టు ఇప్పుడు కొండ మామ. ఇది చిన్న కొండలు ఉంటావా, ఏం బాగుంటావు ఇది. క్లార్చి లాగానా, బాగుంది కదా ఆర్చ్ లాగా. మీరు జమాన కాలంలో కంపాసులు పెట్టుకొని తిరుగుతారు చూసినరా అడవులల్లో. ఏమామా ఇటు దొరిక అట్టున్నారు బామ్మ. జంగిస్ ఖాన్ అంతే మా. అప్పట్లో ఇట్లా అడవులు చూసుకుంటే ఏందబ్బా జ్ఞానం ఉండదు, ఆకలి అయితే కనపడేదని తినాలా మామ. ఆకులు అలమలు
ఓకే వి కాల్ యాజ్ గంజిగడ్డలా ఆ మధ్య మధ్యలో ఉంటున్నాం వాడు గుద్దలో గడ్డలు లేస్తాయి రా ఈయనేమో గంజిగడ్డల్లో నుంచి ఎక్స్పాండ్ అయినట్టుంది వర్డ్. ఇట్స్ వెరీ దాంతో జిలాగ్ అంటారు చూడు అదేనా ఏంది కొంప తీసి జిలగుండి. వాట్ ఏ ఫారెస్ట్ యార్ గ్రీనరీ 4Kలో వేయాలి ఇది అంతే. నాకు తెలిసి ఎవడు బ్లాక్ చేసి ఉన్నాడేమో ఈరగడ్డ శల 2030-50 కల్లా డీప్ ఫారెస్ట్ ఇద్దా ఫారెస్ట్లో 7 డ్రోన్లు మనం కూర్చొని 20 డ్రోన్లు ఓకే అప్పుడు వాటిని విహరించాలా. టెక్నాలజీ ఇంక ఇంత దూరం రాదేమో అడవిలో ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది మామ వచ్చే కొంది ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది మామ. ఇట్లా తిరిగినట్టు తిరగలేము మేము అప్పుడు అడవిలో లైసెన్సులు తీసుకొని తిరగాలంటే ఎక్కడైనా అందరు పోతారు చూడు పబ్లిక్ స్పాట్ మేము ఇక్కడ మేము అక్కడికి వెళ్ళి ట్రెక్కింగ్ చేసామండి అంటారు. ఏం చెట్లు అదే వన్ కిలోమీటర్ అంట మామ నాకు తెలిసేది ఇది ఈరగడ్డ శలకేమో. ఇప్పుడు మామ అది అసలైన అడవి మామ ఇది ఇప్పుడు వచ్చినాం లోపలికి అర్థమైందా మామ. ఓహ్ మై గాడ్ జంతర్ మంతర్కి పోయినా ఇంత బాధలు ఉండేదేమో కాదు ఢిల్లీకి. మామ ఏంది కాలువలోకి వచ్చినాం అటు తిరిగి దారిలో పోవట్లేదు మీరు. బా అదే మామ ఈ మొన్నటి దాకా కూడా ఉన్నట్టున్నాయి మామ నీళ్ళు ఇప్పుడిప్పుడే ఎండిపోయింది. ఏంది మామ బండలు అట్లున్నాయి పైన. అవతార్ సినిమాలో ఎక్కుతాం చూడు డ్రాగన్స్ అట్లుంది అది. డ్రాగన్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు. మామ స్లో మామ ఒకసారి ఎక్కడైనా ఆగండి మామ. విల్ టేక్ రెస్ట్ సమ్. వావ్ చిరంజీవి వావులాగుంది ఇక్కడికి వచ్చేసరికి మామ. ఎక్కలేక దిగలేక ఈ కొండ బ్యాక్ సైడ్కి వచ్చినట్టున్నాం కదా మనం. లోయనే దారి ఇంకా కొండలెట్ట ఎక్కలేము. ఇప్పుడు నరికిండ్రా. వాటర్ చాలు మైన ఫుడ్ వస్తుంది. రాజు స్పీకర్ నాకి గొడ్డలే పట్టుకో. పాటలు పెడతావా? పాటలు పెట్టండి. పాటలు పెడితే కనపడే జంతువులు కూడా కనపడవు. ముందు పోయేటోళ్ళకి ఎప్పుడైనా ఆమా అదే దారి. యా ఈ ఊరు మనదిరా మామ. జాగ్రత్త మామ. నేను ఫోన్ పట్టుకున్నా కదా మామ అందుకు తప్పించుకోలేకపోతుంది. తగిలిందా? ఈ ఊరు మనదిరా మామ. ఏం మామ కాలువ నుంచా దారి మిస్ అయినమా? అందుకేనా జాగ్రత్త అన్నారు వాళ్ళు. ఇంతలా అడిగిందని లోపల. ఆహా ఫ్రీ ఉన్నదేమో. బా ఏముంది మామ బండ. మామ ఆగు మామ ఫోటో దిగుదాం. గింజలే చిన్నప్పుడు ఏం ఆడేది మామ మనం.
చంద్రమోహన్ పడట్లేదు వెనక. ఓకే, కవర్ అయిపోయాడా నా బాడీకి. బాక్స్ ఆపేసి మామ, ఆడ కూర్చొని ఉన్నాం. మెమోరీస్ సార్, మెమోరీస్. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ఎప్పుడు కుదరలేదు. నేను రాత్రులు అయితే బిజీ అవుతున్నాను, జారుతున్నాం. ఇదేనేమో అది. ఆ నీళ్ళ సౌండ్ ఏమైనా వినపడుతుందా? ఏమమ్మా తాళ ఏం పైంది. ఎంతైనా ఫోన్ పట్టుకొని వీడియో తీసుకుంటా ఎక్కాలంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య కనబడుతుంది, చచ్చిపోయిన ఆయన పెద్ద ఆయన. మనం ఇక్కడే ఉంది మా ప్రకాశం డిస్టిక్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అదే సెటిల్ అయిపోయారు, 4 fathers ఇక్కడేనంట. అవును, అట్లా మోక్షగుండం అని పడ్డది. గిద్దలూరు ముందు అనుకుంటా ఊరేది. ఆహా, అవునా? కనపడట్లేదు కానీ మామ, పెద్ద అడవి, చాలా డీప్కి వచ్చింది మామ. ఎవరు తిరిగినట్టు మా ఇదంతా, ఎవరో తిరిగినట్టు. ఇది ఒక్కళ్ళు అయితే ఫైండ్ అవుట్ చేయలేము మామ. చెట్లు ఉండేసరికి అటు తెలుస్తుందా? అలా గ్రీన్ కలర్ తీసుకొచ్చిన ఇదిగో జోగులు ఉంది. చేపల ఫ్రై ఇంతకు ఉన్నాయో అబ్బా. అదిగో మా పెద్ద మా జాగ్రత్త. నేను 3 అయితే వద్దులే మామ. బాటిల్ కొత్తగా ఏకుండా మామ, ఇప్పుడు అంత ఓపిక లేదు మామ, లేకపోతే ఎక్కటోళ్ళమే. చిన్నప్పుడు అనకొండ సినిమా చూసిరా మామ? వాళ్ళు ఇదే అడవిలో ఇంతే ఉంటారు మామ, డీప్ ఫారెస్ట్, అమెజాన్ ఫారెస్ట్. వచ్చినామా మామ? అమ్మ సెంట్రిక్ అయ్యేసరికి ఇదే అనుకున్నా నేను. ఒరే గుహలు ఉన్నాయి కదా ఏం మా ఇదంతా మనుషులు తిరిగినట్టుగా. మామ టేక్ రెస్ట్, 5 నిమిషాలు. యాక్చువల్లీ గాలి లేదు మామ కదా, మల్ల అసలు ఇది దాని స్వరూపం, ఇది నల్ల స్వరూపం. We'll eat all. Let's go man, let's go. Where is the energy? ఏమంటారు మామ ఈ బండ పరుపులా? బెడ్ రాకా? అసలు పడుకోవచ్చు అనుకుంటా ఇక్కడ. అసలు యాక్చువల్లీ ఇదంతా వాటర్ రిసోర్స్ ఇది మామ, ఎండిపోయినాయి నీళ్ళు.
మామ అంటే మనము సదన దానికి వచ్చినాం మామ, గాలుస్తుందంటే. దీనికి వీరగడ్డ అని ఎందుకు పెట్టారు మామ పేరు? చిలక గడ్డనో దర్శనపు గడ్డనో పెట్టింటే అయిపోగా. మామ కొండంత ఎక్కిచ్చాడు ఇలా, కానీ బెస్ట్ వర్క్ అది. వేర్ ఈస్ ద వాటర్ మ్యాన్? ఎక్కడ? నాగరాజు వెట్సా? భయమ్మ. వావ్, మన సెన్సోలేలే. భయన్న గంగయ్య అంటే మన సెన్సోలే. ఏంటిది బామ్మది? ఓ థ్యాంక్ యూ మై బ్రదర్ ఇన్లా కజిన్. అది ఉంటుందిగా మా గుంతలక్క. ఇంకా వాటర్ వచ్చేది ముందుందా? ఏంటి మనిషియా మురుగానియా? ఓకే, ఇక్కడ స్మాల్ లిటిల్ ఫిషెస్ ఉంటుంది చూడు మామ. ముందు మనం దానికి ఓకేనా? శ్రీశైలం వాటర్ ఏమో అక్కడే భూగర్భ జలాని మామ, కింద చెరువులయా? ఈ రాళ్ళు సందులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సందుల నుంచి ఇగో అంతా అప్పుడు బాగా పారుతున్నాయి కదా మామ. వానలు పడితే అంటే చిన్న వారుతూనే ఉంటాయి అన్నమాట మామ, ఎప్పుడు ఎండదు అన్నమాట. ఇక్కడనే కొంచెం కావ పెట్టుకొని తాగొచ్చు మామ, అంత ప్రమాదం ఉండదు ఇట్లా. ప్యూర్ వాటర్ మామ. ఆడ పట్టొచ్చు, ఆడ పట్టొచ్చు మూల మీద క్లాత్ వేసి. క్లాత్ ఫస్ట్గా వచ్చే కాడ పడితే చాలు. 25 కిలోమీటర్ ఉంది. అయ్యగారి నెంబర్ 1 భూగర్భ జలాలు, అడవిలో భూగర్భ జలాలు ఫ్రెండ్స్. ఫ్రెష్ వాటర్ సోర్స్ ఫ్రెండ్స్. ఫ్రెష్ వాటర్, ద మినరల్స్ విల్ బి యాడెడ్ టు దిస్ వాటర్. వీడియో కూడా వస్తున్నాయి. నేను తీయాలా, మట్టి తీయాలా, బాగా తీస్తేనే కానీ టేస్ట్ చేస్తాయి నీ రోజు. చేద్దాం మామ, వచ్చిందందుకు కదా. టేస్ట్ ఇట్. తెల్లగా అవుతున్నాయి మామ చిన్నగా. ఎవరికైనా తెలుస్తుందా? అది కనీసం కమ్యూనికేషన్ కూడా ఉండదు. మనుషుల మధ్య పోయి నిరాహార తీసేసి వీడు చచ్చిపోతాడు. పైన దడిగట్టి ఆడ స్టే చేసినట్టుంది. ఎవరు అక్కడ? ఇదివరకు కట్టాడిది మేము వచ్చేటప్పుడు, నేను ప్రసాద్ వచ్చేటప్పుడు ఉంది ఒకటి చిన్నది గుడిసి కావాలి. నెమల్ల మామ ఈ హర్షి పెట్టాలి మామ. నెమళ్ళు వాటర్లో ఉంచి పెట్టాడు రాదు. నేను చెప్తా, చేపలు అయితే ఒక్క చేప అయినా పడాల్సిందే మనకి. ఒక షాప్ అయినా నేను లేస్తా. వీలాగ్ చేయాలా? లాగుకి న్యాయం అవుతుంది. చిలక రాజు అండ్ చిలక చంద్రమోహన్ చేపల వేటలో బిజీగా ఉన్నారయ్యా.
రెండు రాలే రాజు అట్లా మనోహర్ లేకపోతాడా అదే చెప్పేది చేపల వేటలో మత్స్యకారులకి మేము కూడా తక్కువ కాదు, రాళ్ళు సముద్రంలోనే కాదు చెరువులలో కూడా మేము పడతాము అని మత్స్యకారులను ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి మన ప్రియతమ నాయకులు చిలకరాజు గారు, మరి మన ప్రియతమ పెద్ద నాయకులు చంద్రమోహన్ గారు, పెద్దమాదిగా చిన్నమాదిగా యాక్చువల్లీ పెద్ద మాదిగ గారు, చిన్న మాదిగ గారు, ఇలాంటి సాహసం చరిత్రలో నిలిచిపోతుంది. ఏ చరిత్ర పుటములలో ఆదిమానవులు ఎలా వేట చేశారో అలా వేట చేసి పాండ్రపాచ The hunting started. Hunting started, man. Total water. Your వాటర్ సౌండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువైంది మామ. నీకు అర్థం అదే మామ, సౌండ్ కింద ఎక్కువైపోయింది, చెప్పేది అదే కదా. ఒక్క షాప దొరికింటే మేము వెళ్ళిపోయేటోళ్ళం. కక్ష సాధింపు చర్యలొద్దు మా మీద. జీతానికి చేసే పనులకి మనకి సెట్ కాదు అన్న.